కాకినాడ కాకినాడ అర్బన్ కాకినాడ పార్లమెంట్ ఇక్కడికి వచ్చిన ఈ సెంటర్కి వచ్చిన అశేష అన్నదమ్ములకి జనసందోహంలో ఉన్న ఆడపడుచులకి, ముందున్న వరుసలో ఉన్న ఆడపడుచులకి, నా ముందున్న ఆడపడుచులకి, యువతులకి, భవన నిర్మాణంలో కూర్చున్న మా భవన నిర్మాణ కార్మికుల సోదరులకి, అన్నదమ్ములందరికీ, పెద్దలకి, మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇది ఎన్నికలు చాలా కీలకమైంది మన కాకినాడ పార్లమెంట్కి సంబంధించి. మీరు కాకినాడ శాంతి భద్రతలతోటి ఎవరన్నా సరే రిటైర్మెంట్కి ఇక్కడికి వచ్చి చాలా క్షేమంగా భద్రంగా ఉండే సిటీ. అలాంటి సిటీ ఈ రోజున మాఫియా అయిపోయింది, గంజాయికి క్యాపిటల్ అయిపోయింది, రైస్ మనకి రేషన్ బియ్యాన్ని తీసుకుని ఎక్స్పోర్ట్కి హబ్ అయిపోయింది, షిప్పుల్లోంచి వచ్చే డీజిల్ని తీసుకొచ్చి స్మగ్లింగ్ చేసే హబ్ అయిపోయింది, ఆడబిడ్డలకి భద్రత లేని సమాజం అయిపోయింది. అపార్ట్మెంట్లో వెళ్ళి ఏదైనా మాట్లాడదాం, బయటకు వద్దామంటే బ్లేడు బ్యాచ్లను పెట్టి బెదిరించే గుండాగర్దీ అయిపోయింది. ఇక్కడున్న అశేష జనసందోహంలో ఉన్న ప్రతి యువతీ యువకులకి, పెద్దలకి, అందరికీ ఈరోజు నేను మనసిప్పి మాట్లాడుతున్నాను. ఎప్పుడు మనసిప్పి మాట్లాడతా, గుండె విప్పి మాట్లాడతా. కానీ ఈరోజు మన కొండబాబు గారిని, ఉదయ్ గారిని గెలిపించడానికే మాత్రం రాలేదు. మీ భవిష్యత్తుని మీరు సరైన విధి విధానాలతోటి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే మీ భవిష్యత్తు సంపూర్ణంగా దెబ్బతినేస్తుంది. మీరు ఆలోచించండి. నాకు అవసరం లేదు పాలిటిక్స్. నాకు పాలిటిక్స్ నిజంగా అవసరం లేదు. కోట్లు సంపాదించగలను, ట్యాక్స్ కట్టాను, సుఖంగా ఉండొచ్చు. నాకు చాలా సమాజం పట్ల నాకు చాలా బాధ్యత ఉంది. నా నేల అనుకుంటాను. జనసేన పార్టీ కాదు నాకు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, పార్టీలకి సంబంధం లేకుండా ఓట్లు పడ్డాయా లేదా నాకు తెలీదు. భవిష్యత్తు ఏముంటుందో కూడా నాకు తెలీదు. 14లో ఏమి మనకి అందరికీ సహాయపడి ప్రభుత్వం స్థాపించే దిశగా కృషి చేశాను. 2019లో 2 చోట్ల ఓడిపోయాను. అయినా కానీ నిలబడే ఉన్నా. దెబ్బతిన్నా, పరాజయం పొందుతూనే ఉన్నా, కానీ నిలబడే ఉన్నా. నిలబడటానికి కారణం ఒకటే ఒకటి. నాకు నా దేశం, నా నేల రౌడీల చేతిలోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నాకు మీరందరూ చదువుకున్న వాళ్ళు కదమ్మా, మీరందరూ దండం పెడుతున్నాం. ఇందాక చొక్కా ఇప్పిన యువకుడిని చూశాం. మీ అందరికీ ఏముండదు కోపం. నాకు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, రాజకీయ నేరాలు చేసేవాళ్ళు, మనందరికీ సలహాలు చెప్పేవాళ్ళు, మనం ఎలా నడుచుకోవాలని చెప్పేవాడు ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రి.